ఈరోజు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే దానికంటే ముందుగా అసలు గోచార స్థితి ఎలా ఉంది. గ్రహాలు మనకి వృషభంలో రాహు సంచారం జరుగుతుంది. సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ నుంచి చంద్రుడు మిథునం నుంచి ప్రారంభమై మరలా మిథునం వరకు వస్తాడు. అలాగే రవి కుజులు సింహంలో సంచరిస్తూ, బుధుడు శుక్రుడు కన్యలోని, వృశ్చికంలో కేతువు, మకరంలో శని గురువుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క గురువు వక్రించుకుంటూ వెనక్కి మరలా మనకి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6 సెప్టెంబర్ నుంచి కుజుడు మారనున్నాడు. 16 సెప్టెంబర్ నుంచి రవి మారనున్నారు సింహరాశిలోకి. అంటే రవి కుజులు ఇద్దరు కూడా 6కొకరు 16కొకరు మారుతారు. అలాగే 6 సెప్టెంబర్ నుంచి శుక్రుడు నీచ స్థానంలో ఉన్న శుక్రుడు తులారాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే 22 సెప్టెంబర్ నుంచి తులారాశిలోకి బుధుడు వెళ్తాడు. ఈ యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితి రానుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గోచార గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి రాశిపరంగా లేదా లగ్నపరంగా మనం చూసుకుంటూ ఉంటాం. వీటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. అంటే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ విదశ నడుస్తుంది, ఇప్పుడున్నటువంటి మనం చేసే పనికి అది సపోర్ట్ చేస్తుందా లేదా, మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, గృహం కట్టుకుందాం అనుకుంటున్నాం, ఒక సంతానం గురించి ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, వీటికి అది సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని చెప్పి చూసినట్లయితే మన గ్రహాలు ఏవైతే ఉంటాయో మనం జన్మించినప్పుడు ఉన్న గ్రహాలకి ఈ గోచార గ్రహాలు ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఒక పని అనుకుంటే ఆ పనికి గ్రహాలు సపోర్టివ్గా ఉన్నప్పుడు ఆ పని జరుగుతుంది. ఈ యొక్క గోచార గ్రహాలు అంత సపోర్ట్గా లేనప్పుడు స్లోగా వెళ్ళడము, ఆగుతూ వెళ్ళడము, పని పూర్తిగా అవ్వకపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గోచార గ్రహాలకు సంబంధించిన ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి రెండూ కూడా అనుకూలించినప్పుడు, అంటే మనం జన్మించిన జాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించము, మనం ఇప్పుడున్న గోచార గ్రహాలు అనుకూలించడం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది పడకుండా ఆ పని ఎటువంటి దానం ద్వారా, ఎటువంటి శ్లోకం ద్వారా, ఎటువంటి దేవతార్చన ద్వారా చేసుకుంటే ఫలిస్తుందో తెలుసుకొని ఆ యొక్క చిన్న పరిహారం చేసేసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి రెండూ అనుకూలించినప్పుడు సింపుల్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం అమ్మవారి పాదాలను కనుక పట్టుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి కనుసైగల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇక మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే రాశినాథుడు ఎవరైతే బుధుడు ఉన్నాడో అతని యొక్క స్థితిని మరి మిగతా గ్రహాల యొక్క స్థితిని గమనించినట్లయితే ఈ మాసంలో ఏదైనా ఒక అసెట్స్, వస్తువులు, వ్యాపార సంబంధించినటువంటి సంస్థలు, కమ్యూనికేషన్స్ ద్వారా లేదా భూ సంబంధం మూలంగా కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ రావడము ఇటువంటివి కనబడుతున్నాయి స్పష్టంగా ఈ సెప్టెంబర్ మాసంలో. అది కూడా సెప్టెంబర్ 22 లోపల జరుగుతాయి ఇవి. ఇక ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్లయితే మీకు ఉద్యోగం అనేటువంటిది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి లేదా మీ యొక్క వ్యాపార భాగస్వామి మూలంగా మీకు ఏదైనా ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్, కొత్త ఉద్యోగాలు రావడము ఇటువంటి వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనబడుతున్నాయి. అంటే వాళ్ళ హెల్ప్ మూలంగా వస్తుంది. అలాగే ధనపరమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి 2వ భావం మీద వక్రించి పడుతుంది. కాబట్టి ఏంటంటే కొంతవరకు మీకు ఈ మాసంలో రావాల్సినటువంటి డబ్బులు దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ రావడం, అంటే లాస్ట్ మినిట్ వరకు ఒక రకంగా ఉంటుంది సందర్భం మనీ వచ్చేటువంటి విషయంలో, లాస్ట్ మినిట్లో కొంచెం వేరుగా మారుతుంటుంది. ఈ మాసంలో ప్రత్యేకంగా కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మరియు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పుకోవచ్చు మిథునం వారికి. అలాగే రైతులకి, విద్యార్థులకి కూడా చాలా పాజిటివ్గా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్య సంబంధించిన విషయంలో కించిత్ జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క రాశి వారికి, అంటే మిథునం వారికి 6 సెప్టెంబర్ నుంచి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా, అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్స్, మరియు ఏదైనా సరే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా బట్టల షాపులు నడుపుకునేటువంటి వారికి,
కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారికి సెప్టెంబర్ మాసం ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ మాసంలో స్పెసిఫిక్గా ఈ యొక్క అంశాలలో చాలా బాగుందని చెప్పి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ మాసంలో మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి, ఎక్కువగా ఏ నామస్మరణ జపించాలి, అమ్మవారి యొక్క నామాన్ని జపించండి. ఓం శ్రీమాత్రే నమః. చక్కటి ఫలితాలు. ఎందుకంటే ఈ మాసంలో మీకు కొత్త ఐడియాస్, థాట్ మూలంగా మీ యొక్క లైఫ్ మారనుంది. ఎటువంటి ఆలోచన చేస్తారు, ఒక్కొక్కసారి చూడండి, ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మారుస్తుంది అంటారు చూసారా, ఆ రకంగా మీ ఆలోచనే మీ జీవితాన్ని మార్చేటువంటి ఇదిగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే, ఇక్కడ కొంతవరకు జాబు విషయంలోని మరియు వివాహ విషయాల్లో మాత్రం మీరెంత ప్లానింగ్గా చేస్తున్నా కానీ అక్కడ ఆ విషయానికి వచ్చేసరికి మాత్రం కొంత కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటారు. ఏ జాబ్లో జాయిన్ అవ్వాలి, జాబ్ మానేయాలా వద్దా, జాబ్ మానేస్తే ఎట్లా ఉంటుంది, ఇది మాత్రం కొంత కన్ఫ్యూజన్లో ఉంటుంది. వీరిని వివాహం చేసుకుందాం వద్దా, ఈ సంబంధం చేసుకుందాం వద్దా, ఇందులో మాత్రం కొంత కన్ఫ్యూజన్ గురవుతుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత పెద్దల యొక్క సపోర్ట్ తీసుకున్నట్లయితే మీకు మంచి గైడెన్స్ వస్తుంది. అంటే ఇంట్లో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, బాగా ఎల్డర్స్, వీళ్ళ సపోర్ట్ మూలంగానే మీకు సంబంధాలు కుదురుతాయి కూడా. వీళ్ళ సపోర్ట్ మూలంగానే ముఖ్యంగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక మీరు ఈ మాసంలో ముఖ్యంగా గోవుకి గోంగూరని, తీపి చపాతీల్ని కనుక తినిపించినట్లయితే ధనపరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీమాత్రే నమః.